ఇషాన్ కిషన్ ను తప్పించే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల వరుసగా ఇషాన్ కిషన్ విఫలమవుతున్నటువంటి పరిస్థితి. ఇషాన్ స్థానంలో టీంలోకి శ్రేయస్ అయ్యర్ రాబోతున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆడేటువంటి అవకాశం అయితే పుష్కలంగా ఉంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి రాయ్పూర్ వేదికగా రెండో టీ20 జరగనుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇషాన్ కిషన్ విషయంలో టీం మేనేజ్మెంట్ శ్రేయస్ అయ్యర్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. విఫలమయ్యాడు, ఇటు ఫీల్డింగ్లో కావచ్చు బ్యాటింగ్లో కావచ్చు విఫలమయ్యాడు. కాబట్టి ఒకసారి శ్రేయస్ అయ్యర్ని తీసుకుందాం అనేటువంటి ఆలోచన, ఇటు కుల్దీప్ యాదవ్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏంటి, ఎలా చూడాలంటారు ఇవాళ మ్యాచ్కి సంబంధించి? ఇషాన్ కిషన్ కి సంబంధించి అంటే అతను దేశవాళీ క్రికెట్ లో ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు, కానీ అంతర్జాతీయ క్రికెట్ విషయం అనేది గతంలో కొంత ఫెయిల్ అయ్యాడు అనేది పక్కన పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మొదటి టీ20కి సంబంధించి అతను అంటే అతని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే శుభ్మన్ గిల్ స్థానంలో అతను జట్టులోకి రావడంతో ఖచ్చితంగా అంటే ఆ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి అతను కీలకంగా మారుతాడని చాలా వరకు కూడా ఆశించినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా అతను ఫెయిల్ కావడంతో కొంత ఆటలతోనే మంచి షాట్ ఆడే ప్రయత్నం కాకపోతే ఇక తర్వాత నుంచి కూడా కొంత దూకుడుగా ఆడే ప్రయత్నంలో తనకు తాను నిరూపించుకునే ప్రయత్నంలో అతను కొంచెం ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇక ఇట్లా సీజన్ కి సంబంధించి కూడా అతను కొంత విమర్శలు అయితే రెండో టీ20కి సంబంధించి వాస్తవానికి అసలు మొదటి టీ20లోనే శ్రేయస్ అయ్యర్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు రెండో టీ20కి సంబంధించి శ్రేయస్ అయ్యర్ తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది IPL అదేవిధంగా అంతర్జాతీయ 2 మ్యాచ్లు కూడా మనం చూడటం జరిగింది. విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతను దూకుడుగా ఆడటం, ఇవన్నీ కూడా అతను కొంత కలిసి వచ్చినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు అతన్ని అంటే వాస్తవానికి తొలి 3 టీ20లకు అతన్ని ఎంపిక చేశారు, కానీ ఏదైతే వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ గాయపడటంతో కొంత అతను జట్టులో తీసుకురావడం జరిగింది. 2 టీ20లో కూడా మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చే సూచనగా కనపడుతుంది. 2 టీ20లో శ్రేయస్ అయ్యర్ కనుక ఆడితే అతను ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ కూడా ఎంపిక చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఏ విధంగా ఉంటుందంటారు? కుల్దీప్ యాదవ్ రాకతోటి కొంచెం బలోపేతం అయ్యేటువంటి పరిస్థితి. వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఎలా చూడొచ్చు అంటారు? కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే మాత్రం మరో అంటే దీనికి సంబంధించి అంటే బ్యాటింగ్ కి సంబంధించి పక్కన పెట్టలేని పరిస్థితి, బౌలింగ్ కి సంబంధించి ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి కూడా మొన్న బాగానే రాణించాడు కాబట్టి కొంత పర్వాలేదు అనిపిస్తుంది. శుభం దూబే మాత్రం హీరోకి వస్తున్నాడు కాబట్టి ఎస్ వెంకట్, మీ వాయిస్ కట్ అవుతుంది. సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి ప్లీజ్. కుల్దీప్ యాదవ్ అంటే శివం దూబే స్థానంలో కుల్దీప్ యాదవ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రాయ్పూర్ పిచ్ కొంత స్పిన్ కు అనుకూలంగా ఉండే పిచ్ కాబట్టి అతనికి అవకాశం ఇస్తే మంచి ఫలితం ఉంటుంది అనేది అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఇటీవల ఫస్ట్ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ చివరి అంశంలో కూడా చాలా వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి పరుగులను కూడా రాబట్టినటువంటి పరిస్థితి. వికెట్లు తీయడంలో కూడా ఒకానొక సమయంలో మిడిల్ ఓవర్స్లో విఫలమైనటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కదా పేస్ బౌలింగ్ విషయంలో. దాన్ని ఎలా చూడాలంటారు అసలు మనం? అయితే న్యూజిలాండ్ ఇక్కడ మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే వాళ్ళు మొదటి 1 ఓడిపోయి తర్వాత 2 వన్డేల్లో గెలిచి వరల్డ్ సిరీస్ కైవసం చేసుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మొదటి టీ20లో ఓడిపోయినందుకు మాత్రం న్యూజిలాండ్ రెండో టీ20లో బలహీనంగా ఉంది అనేది తక్కువ అంచనా వేయలేము. భారత్ బలంగా ఉందని కూడా తక్కువ చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా పాఠాలు నేర్చుకునే రెండో టీ20లోకి రంగంలో దిగుతారనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ టీ20 సిరీస్ కూడా వాళ్ళు గెలవగలిగితే మాత్రం భారత్ కు ఖచ్చితంగా అవమానకరంగానే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికే వాళ్ళ చేతిలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయింది, 1 డే సిరీస్ 2 ఇంటి తేడా ఓడిపోయింది భారత్. ఇక టీ20 సిరీస్ కూడా ఓడిపోతే 3 ఫార్మాట్లలో భారత్ లో సిరీస్ గెలిచినటువంటి ఏకైక జట్టుగా కూడా వాళ్ళు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే న్యూజిలాండ్ వదులుకునే అవకాశం దాదాపుగా లేవనేది అయితే చెప్పొచ్చు. ప్లేయర్ల బలాబలాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది మ్యాచ్కి సంబంధించి ప్రొడిక్షన్ మీ మాటల్లో? ఖచ్చితంగా అంటే నాకైతే 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి, కానీ న్యూజిలాండ్ మాత్రం నాకు ఎందుకు న్యూజిలాండ్ 60% ఛాన్స్ కనపడుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా భారత పరిస్థితులకు అలవాటు పడ్డారు. ఎందుకంటే మొదటి టీ20లో అతను వాళ్ళు కొంత పరిస్థితిని అంచనా వేసుకునే ఉండొచ్చు. ఎందుకంటే వాతావరణానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా అలవాటు పడ్డారు. కాబట్టి రెండో టీ20లో వాళ్ళు దూకుడుగానే రాణించే అవకాశం ఉంది. గ్లెన్ ఫిలిప్స్ ఫామ్ చూస్తే కొంత గ్లెన్ ఫిలిప్స్ కానీ, డార్లిన్ మిచెల్ కానీ, డెవాన్ కాన్వే కానీ, అలాగే చాప్మన్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారీ స్కోర్ అయితే ఒకవేళ న్యూజిలాండ్ మీద తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. అయితే చేంజింగ్ విషయానికి వస్తే మాత్రం పిచ్ చేంజింగ్ కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి
న్యూజిలాండ్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే మాత్రం అది భారీగా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఎస్, ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్న, న్యూజిలాండ్తో మ్యాచ్లు జరుగుతున్న ప్రతిసారి వన్డే కావచ్చు, T20 కావచ్చు, ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించేటువంటి ఆటగాళ్ళు అంటే 3-4 ఆటగాళ్ల పేర్లు కూడా న్యూజిలాండ్లో టక్కున చెప్పేటువంటి పరిస్థితి ఉంది. భారత్లో ఎందుకు ఆ స్థాయిలో నమ్మకంగా మనం చెప్పలేకపోతున్నాం అని కూడా సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ అయితే నడుస్తుంది ఒక వర్గం మధ్యలో. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? టీమ్ యాజమాన్యానికి ఆటగాళ్ల మీద నమ్మకం లేదు అనే విధంగానే చూడొచ్చు. ఎందుకంటే ఒక ఆటగాడికి అవకాశం ఇచ్చినప్పుడు అతను విఫలం అవుతున్నా సక్సెస్ అవుతున్నా సరే అతనికి అవకాశాలు ఇవ్వటం కనీసం 2-3 సిరీస్ల వరకన్నా అతనికి అవకాశం ఇస్తే అతను ఎంతవరకు రాణిస్తాడు ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ ఉంటుంది. అంతేగాని 2 మ్యాచ్లకు అవకాశం ఇచ్చేసి అతను పక్కన పెడతాం అనేది కరెక్ట్ కాదు. చాలా వరకు ఆటగాళ్ళు ఇదే జరుగుతుంది. గతంలో గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడైతే కొంత అంటే ఆటగాళ్ళకి పదే అవకాశాలు ఇస్తే మాత్రం మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక దీనికి సంబంధించి ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇవాళ 2వ T20 మ్యాచ్ ఆడబోతున్నాడని అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టీం మేనేజ్మెంట్ ఆలోచన చేసింది అనేటువంటి మాట. ఇక శుక్రవారం టీమిండియా కివీస్ మధ్య 2వ T20 మ్యాచ్ జరగబోతోంది. రాయ్పూర్ ఈ T20కి ఆతిథ్యం ఇవ్వనుంది. టీమిండియాలో భారీ మార్పులకు అవకాశం అయితే ఉందంటున్నారు. ఇషాన్ కిషన్ను తప్పించేటువంటి ఆలోచనలో మేనేజ్మెంట్ ఉందనేటువంటి మాట. ఫీల్డింగ్ విషయంలో, బ్యాటింగ్ విషయంలో మొదటి T20లో విఫలమైనటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి టీంలోకి శ్రేయస్ అయ్యర్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఆడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. రాత్రి 7 గంటల నుంచి రాయ్పూర్ వేదికగా 2వ T20 మ్యాచ్ జరగనుంది. ఇక 5 T20 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ అయితే ప్రస్తుతం ఉంది.